శ్రీ భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్శాస్త్ర పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, జూన్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను తెలియజేయండి. అందులో మీనరాశి వారి యొక్క ఫలితాలను తెలియజేయండి గురువుగారు. మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయం తెలియజేద్దాం. కాళాభ్రాభాం కటాక్షై రటికులవయదాం మౌలిబద్ధేందురేకాం శంఖం చక్రం కృపాణం త్రిశిమపికరై రుర్వహంతిం త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలాం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామై. శ్రీ దుర్గా పరాదేవతాయే నమో నమః. అస్మత్ పరమగురు పరమేష్ఠగురు పరాత్పర గురు పరంపర గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారి యొక్క మీనరాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అదేవిధంగా వీరికి జన్మ శని, జన్మంలో శని ఉన్నాడమ్మా. అంటే ఏలినాటి శని అనేది నడుస్తుంది, జన్మ శని. అదేవిధంగా వ్యయస్థానంలో రాహు సంచారం. అదేవిధంగా వీరికి మొన్న జూన్ 2వ తేదీ నుండి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి గురుడు సంచారం అయిందమ్మా. వీరికి పంచమ గురుడు సంచారం. అదేవిధంగా 6వ స్థానంలో కేతు సంచారం. దీని ద్వారా ఈ యొక్క మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశికి, ఈ యొక్క మీనరాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు పంచమంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. తత్కారణం చేత ప్రతి కార్యంలో కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నదమ్మా. అదేవిధంగా కుటుంబంలో కూడా సఖ్యతమైనటువంటి వాతావరణం, అదేవిధంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా పోయి కుటుంబ వాతావరణం చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉందమ్మా. వసుదైక కుటుంబం అన్నట్లుగా, వసుదైక కుటుంబంలాగా ఈ కుటుంబం అంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ప్రతి కార్యంలో కూడా కార్యసిద్ధి కలగడానికి ఉండే గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. ఈ మాసంలో విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు? ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి విద్యార్థుల్లో చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నదమ్మా. ఎందుకు అంటే విద్యాకారకుడైనటువంటి వాడు కూడా అద్భుతమైనటువంటి విద్యాకారకుడైనటువంటి గ్రహస్థితి కూడా చాలా అద్భుతంగా అనేది ఉన్నది. ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్య కోసం ఇతర స్టేట్స్లో వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా, ఈ యొక్క ప్రయత్నం చేసే వారికి కూడా సిద్ధించే యోగ్యత అనేది కనపడుతున్నదమ్మా. ఎందుకు అంటే వీరికి ద్వాదశంలో రాహు అనేవాడు బాగా యోగిస్తున్నాడు. తత్కారణం చేత విదేశీ యానం కూడా గ్రహస్థితి సూచిస్తున్నది. అంటే విద్య కోసం, అంటే ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తూ విదేశయానం చేయాలి అంటే, ఇతర కంట్రీస్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న ప్రయత్నం చేసే వారికి కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నారు. ఈ మాసంలో ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉన్నదమ్మా. అధికారులతో చాలా విశేషమైనటువంటి సన్మానాలు సత్కారాలు చేయించుకునే గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా వీరికి కాస్త జన్మ శని అంటే ఏలనాటి శని ఉండడం ద్వారా కాస్త స్థాన చలనాలు అవడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి సంబంధించి కాస్త ముఖ్యంగా తీసుకుంటే నిరుద్యోగులకి, అంటే ఉద్యోగస్తులు ఎలా విషయం చేసుకుంటే నిరుద్యోగులకు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ మాసాంతరంలో ఉద్యోగం సిద్ధించే యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతున్నారు. గురువుగారు, ఈ మాసంలో ఈ రాశి వారికి వివాహ యోగం ఉందంటారా? మంచి ప్రశ్న వేసావమ్మా. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క రాశి వారికి వివాహ యోగం ఖచ్చితంగా ఉందమ్మా. ఎందుకు అంటే కుటుంబ స్థానంలో గురు సంచారం ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఎన్నాళ్ళ నిండు కూడా శుభకార్యార్థమై ప్రయత్నం చేస్తున్న వారికి శుభకార్యం సిద్ధించే యోగ్యత అయితే కూడా ఉన్నది. అదే కాకుండా వివాహమే కాదు, గృహం, ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. గృహం కోసం ప్రయత్నం, అంటే ఇల్లు కట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన ఉన్న వారికి కూడా గృహయోగం అనేది వీరికి సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నదమ్మా. ఈ రాశి వారికి సంతాన యోగం ఉందంటారా? మంచి విషయం అమ్మా. అయితే ఈ రాశి వారికి, ఈ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు పంచమంలో ఉన్నాడు. పంచమ స్థానం సంతాన స్థానం.
అలాంటి స్థానంలో గురుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఎన్నాళ్ళ నిండో కూడా ఎన్నో అవమానాలు పడి సంతానం కోసం ప్రయత్నం చేసి విసిగెత్తిపోయినటువంటి దంపతులకి అద్భుతమైనటువంటి వార్త. ఈ యొక్క జూన్ 2వ తేదీ నుండి గురుడు మిథున రాశి నుండి కర్కాటక రాశి ప్రవేశించడం ద్వారా ఖచ్చితంగా సంతానం అయ్యే యోగ్యత ఖచ్చితంగా ఉన్నది. గురువు గారు, ఈ మాసంలో ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తీసుకుంటే వీరికి ఏలినాటి శని ప్రభావం ఒకటి నడుస్తున్నదమ్మా. అదే విధంగా వీరికి షష్ఠ స్థానంలో కేతు సంచారం ఒకటి నడుస్తున్నది. ఈ రెండు కూడా అంత యోగవంతమైనటువంటి గ్రహస్థితులు కావు. ఈ కారణం చేత వీరికి శరీరానికి సంబంధించి ఇన్ఫెక్షన్స్‌తో ఇబ్బందులు అయ్యే, అంటే ఇన్ఫెక్షన్స్‌తో కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితులు సూచిస్తున్నాయి. దీనివల్ల కాస్త అనారోగ్య సమస్యలు కూడా, ఇన్ఫెక్షన్‌కి సంబంధించినటువంటి అనారోగ్యాలు, అదేవిధంగా వీరు చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ రాశివారు కాస్త వైద్య సలహాలని, వైద్యుల యొక్క పర్యవేక్షణలో వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తుంది. గురువు గారు, ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలను తెలియజేస్తారా? ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క రాశి వారికి సంబంధించి పరిహారాలు తెలియజేసుకోబోయే ముందు ప్రధానంగా ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త నడపాలి. ఎందుకు అంటే ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల కాస్త వాహన ప్రమాదాలు, అదేవిధంగా వీరికి వాహనం సంబంధించినటువంటి కాస్త ఇబ్బందులు కలిగే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది, సూచన అనేది ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రతి నిత్యము కూడా కాలభైరవ అష్టకం పారాయణ చేయడం, అదేవిధంగా ప్రతి అష్టమికి కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళి మాష చక్రాల దండ, దాన్ని గారెల దండ అంటారు, దాన్ని తీసుకెళ్లి సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారము కూడా శనేశ్వర దేవాలయానికి వెళ్ళి శనేశ్వర దేవాలయంలో తైలాభిషేకం చేయడం ద్వారా, అంటే శనేశ్వరుడికి తైలాభిషేచనం అంటారు, అది చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఆ తదుపరి అదే రోజు వారు ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనం చేయడం ద్వారా ఈ శనేశ్వర స్వామి వారికి సంబంధించి దోషాల నుండి, ఆ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి అధిగమించడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. అదేవిధంగా వీరు ప్రతి బుధవారము కూడా గణపతికి గరికతో అర్చన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. గురువు గారు, ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులను తెలియజేస్తారా? అమ్మ, ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి ఆకుపచ్చ, అదేవిధంగా కనకాంబరము, అదేవిధంగా పసుపు వర్ణం వీరికి కలిసి వచ్చే రంగులమ్మ. గురువు గారు, ఈ రాశి వారికి కలిసి వచ్చే వారాలను తెలియజేస్తారా? ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి ముఖ్యంగా సోమవారము, అదేవిధంగా శుక్రవారము, ఆదివారము వీరికి కలిసి వచ్చే వారాలు. గురువు గారు, మాకు తెలియని చాలా విషయాలను మీరు చాలా సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. శుభమస్తు తల్లి. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు.